నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. అఘోరాలు ఎక్కడా లేనంత మంది ఈ కుంభమేళాలో ఒక్కసారిగా వస్తారు. మళ్ళీ సడన్‌గా మాయమైపోతారు. ఆళ్ళు అసలు ఎళ్ళేటప్పుడు ఏమైనా క్యాప్చర్ చేద్దామన్నా కూడా వాళ్ళు కనిపించరు. అలా ఎలా వెళ్ళిపోతారంటారు అసలు వాళ్ళు? వాళ్ళు ఎందుకని అసలు బయట ఎవ్వరికీ కూడా కనిపించరు? యాక్చువల్లీ ఏదైతుందంటే అమ్మా, భూతద్దాలు ఉంటాయి మన దగ్గర. యూనో ద లెన్స్ ఆఫ్ కెమెరా ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ వరకు కవర్ చేయొచ్చు. అది నాట్ ఈవెన్ కాదు, 1 కిలోమీటర్ వరకు కూడా పోదు. ఇది ఒకవేళ జూమ్ 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 చేసిన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. తర్వాత కనబడకపోతే మనం ఏం చేస్తాము, దానికి కావాల్సిన మైక్రో లెన్సెస్ ఏదో పెట్టుకొని వెళ్తాం కదా. అఘోరాలు కూడా ఆఫ్టర్ సర్టెన్ కిలోమీటర్స్ నీ యొక్క కళ్ళు ఏదైతే ఉంటాయో, ఈ ఐస్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో దూరంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీ కనురెప్పలని మాయాజాలంతో కప్పేస్తారు. ఇది మన దగ్గర ఎక్కడుంది తెలుసా? బాగా గమనించి చూడాలి. మాయాబజార్ సినిమాలో ఉంది ఈ లైవ్ ఎగ్జాంపుల్. గుర్తుందా? అభిమన్యుడిని అలా యొక్క సుభద్రామాత చూయిస్తుంటుంది. అభిమన్యుడు వస్తున్నాడా చూడండి, చూడరా ఇందులో అని చెప్పి ఇట్లా అన్నప్పుడు, శత్రువు వస్తున్నాడా చూడండి అన్నప్పుడు హిడింబి మాత చూస్తుంటుంది. హిడింబి ఎవరు? ఆయన పేరు పాండవులలో పెద్దవాడితో ఆవిడ రాక్షస రూపం ఉండి ఆయనను మోహించి ఘటోత్కచుని కంటది. వాళ్ళు చూస్తారు అందులో. ఇప్పుడు మీరు కమ్మండి యూట్యూబ్ కొట్టి చూడండి. అందులో ఎవరో శత్రువుడు వస్తున్నాడు రా చూడండి రా అని అన్నప్పుడు అందులో కనబడుతుంది దుర్బిని. అంటే దూరపు టెక్నాలజీ కదా అది, అంటే మైక్రో టెక్నాలజీ కదా. వీళ్ళు వాడేది కూడా అదే నానో టెక్నాలజీ. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఐస్ని మాయాజాలం చేయగలుగుతారు. దానివల్ల వచ్చింది మన ఐస్ ఎంతవరకు చూడగలుగుతాయమ్మా? కెమెరా అంటే వీ కెన్ జూమ్ ఇట్, నువ్వు అన్నది 1 కిలోమీటర్కి, కానీ నీ కళ్ళు 1 కిలోమీటర్ చూడగలుగుతాయా అంటున్నాను. వాళ్ళు నీకు 1 కిలోమీటర్ తర్వాత నీ యొక్క ఐస్ వాళ్ళని కనబడలాకుండా చేయడానికి గల ఒక ముఖ్యమైన శక్తి నానో టెక్నాలజీ. మాయాజాలం చేసే హక్కు వాళ్ళకు ఉంది. ఎందుకు ఉంది స్వామి అంటే, వాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉంటారో, గుట్ట ప్రాంతాల్లో ఉంటారో, కొండ చరికల్లో ఉంటారో, చెట్ల కింద ఉంటారో తెలియదు కదా. మన వాళ్ళు కనబడితే అందులో కూడా పోతారు. ఇది వచ్చిన సమస్య. స్వామి మా ఆయనకి నన్ను ఈ పంత విమానం మొత్తము ఇస్తున్నాడు అని ఆయన ఉన్న గోల కూడా పోతాడు. అక్కడ కూడా చెప్తారు, ఈ సమస్యలన్నీ వదిలిపెట్టేసేసి జీవితం పరమాత్ముడికి అప్పచెప్పి వాళ్ళు సమాజం బాగుండాలని పూజలు చేస్తూ ఉంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఆయనని అది చేస్తారు. ఇప్పుడు అలాగా ఎక్కువ మంది అయ్యారు, కానీ ఒకప్పుడు అలా లేరు. ఒకప్పుడు వివరాలు చాలా గొప్పగా ఉండేలే అమ్మ. ఇప్పుడు చాలామంది సాధువులు, పురోహితులు అందరూ జాతకాలు చూసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు అలా లేరు కదా. ఒక వ్యక్తి అక్కడ కనబడ్డాడంటే ఆయన నీడబడినా చాలు అనుకునే వాళ్ళు పుణ్యమే. ఇప్పుడు అడుగడుగున అయిపోయారు కదా చాలామంది. ఎంతమంది లేరు కాబట్టి వాళ్ళ ప్రత్యేకత తగ్గలేదు. చూడండి ఇక్కడ అదొకటే నికాసు. ఇంతవరకు అఘోరాలది ఆ యొక్క ఏమంటారు పౌరుషత్వం తగ్గలేదు చూడమ్మా. అది తగ్గదు కూడా. శివభక్తులు అంటే మరి మాటల ఎంత పౌరుషంగా ఉంటారు, ఎంత గౌరవంగా ఉంటారు కదా నాగసాధువులు, అఘోరాలు అందరూ. మీరు అన్నట్టుగా నానో టెక్నాలజీ అనేది లేకపోతే ఈరోజు నీ చేతిలో ఆండ్రాయిడ్ ఉండకపోయేది తల్లి. అది కనిపెట్టబడింది కూడా మానవుల చేతనే కదా. మరి మానవుడికి ఒక థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి మన దగ్గర థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆలోచించాల్సిన విషయం. ఒక యాంకర్గా మీరు ఏంటంటే మహాభారత యుద్ధం నుంచి వచ్చింది. మహాభారత యుద్ధంలో ఉన్న ఎన్ని టెక్నాలజీస్ వాడారు గుర్తుంది కదా. ఆకాశంలో ఒక బాణాన్ని వేస్తే పలు విధాలుగా అయినట్టుగా మనకు చిత్రాల్లో చూపించారు. మరొకప్పుడు రియల్గా ఎన్ని చేసి ఉండవచ్చు వాళ్ళు. 18 రోజులు ఆకాశంలో జరిగిన మహాయుద్ధమో మహాభారత యుద్ధమో ఎన్నెన్నెన్నెన్ని చిత్ర విచిత్రమైన విషయ వివరణలు మనకు అందించారు. అంటే టెక్నాలజీని చూసి గమనించి మనం మాట్లాడితే అప్పటి గుర్తులే ఈరోజు పురాతనమైన గుడులు కదమ్మా. చూస్తాం కొన్ని ఎలా కట్టారు స్వామి అని అంటాం కదా. మరి అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ మొబైల్ కూడా మన జ్ఞాన సంపత్తితో పుట్టింది. అది దానివల్ల మనం పుట్టలే. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో పిల్లలు చూస్తూ ఉంటారు, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. దాన్ని అవాయిడ్ చేయడం చాలా సేఫ్ అంటారు. అలా అఘోరాలు ఏంటంటే వాళ్ళని ఎంబడించకూడదని మన కన్నుల్లోకి మాయాజాలం చేయగలుగుతారు. దాన్ని ఏమంటారంటే కనికట్టు అంటారు. కంటిని కనిపెట్టకుండా మూయడం కనికట్టు. కళ్ళు మూసాడైంది అనుకోకండి, చూపిస్తున్నా అంటే మీరు కొంత డిస్టెన్స్ తర్వాత చూడలేరు వాళ్ళని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే లైవ్గా ఉన్నాం కూడా చెప్తున్నాము, చూడాలి అనుకుంటే భూతద్దం వెళ్తే కనబడతారు. భూతద్దం తీసుకెళ్ళి పెడితే కనబడతారు. ఒక అఘోరాన్ని వాళ్ళని వెంటాడనియడమ్మా, నీ కెమెరాలు పొలగొట్టేస్తారు. వాళ్ళని అంతా ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు.